హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేషన్ అండి. సో ఈరోజు మనం అయితే అంగళ మార్కెట్లో అయితే ఉన్నాము. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు అయితే వస్తాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేషన్ అండి. సో ఈరోజు మనం అయితే అంగళ మార్కెట్లో ఉన్నామండి. అడోస జరిగే అంగల్లో అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ ప్రతి శనివారం ఉదయం మార్కెట్ జరుగుతుంది. సో ఈరోజు బక్రీద్ సందర్భంగా కొంచెం ముందుకైతే రావడం జరిగింది. బుధవారం అయితే మార్కెట్ జరుగుతుంది అనమాట. సో ఈరోజు నాలుగో తేదీ 6వ నెల 2025 అండి. సో చూస్తే మనం ఇక్కడంతా భారీ సైజులు అయితే ఉన్నాయండి. అంతా ఒక దగ్గర 70-80 కిలో లైవ్ వెయిట్ ఉండే పొటేళ్ళు అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా దగ్గర ఒక 10-12 పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి. బ్రదర్ ఎంత రేట్ చెప్తారో ఏమైంది క్లియర్ కనుక్కున్నాం. హాయ్ బ్రో, ఎన్ని తెచ్చారు? 10 పొటేళ్ళు తెచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ముదివాడి క్రాస్. ప్రజెంట్ అయితే ఇప్పుడు అంగళ మార్కెట్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు 10 పిల్లలు తెచ్చారు. అన్ని భారీ సైజులు ఉన్నట్టున్నాయా ఫ్రెండ్స్? చూడొచ్చు, ఇవన్నీ కూడా భారీ సైజు పొటేళ్ళు అండి. ఏదైనా కూడా అన్నీ కూడా నెల్లూరు జుడిపీలు అయితే ఉన్నాయి. బిగ్ సైజులు అయితే ఉన్నాయి. యావరేజ్గా అన్ని పొటేళ్ళు ఒక్కొక్కటి ఎన్ని కిలోలు లైవ్ రావచ్చు అనుకుంటాడు? లైవ్ వెయిట్ ఒక 65 కిలోలు వస్తుందా? 60-70 మధ్యలో అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూసి ఇవన్నీ కూడా 60-70 మధ్యలో అయితే లైవ్ వెయిట్ అయితే వచ్చేట్టుగా అని చెప్తానండి. సో మనం దాంట్లో 50 అంటే సగం చేసుకుంటే 75 అంటే 30-35 మధ్యలో మీట్ అయితే వచ్చేట్టుగా అనమాట. ఇవన్నీ కూడా పొటేళ్ళు 30 నుంచి 35, 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు. సో మనకి యావరేజ్గా ఎత్తుకుంటే 30-35 కిలోలు అయితే మీట్ అయితే వచ్చేట్టుగా ఉండదని చెప్తాను అనమాట. అంతే కదా? ఓకే, ఇవన్నీ చూసుకోవచ్చు అండి. అన్ని పళ్ళు వేసాయి కదా? ఎన్ని పళ్ళు వేసి ఉన్నాయి? 2 పళ్ళు. 4 పళ్ళుతో ఏమైనా ఉన్నాయా? అన్ని 2 పళ్ళుతో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్ చూసి అన్నీ కూడా 2 పళ్ళ మీద అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. బక్రీద్కైనా కూడా పళ్ళు వేస్తేనే బక్రీద్కి వాడతారు కాబట్టి పళ్ళు వేసినాయి కాబట్టి ఇబ్బంది ఏం లే. తల ఏం చేస్తాను? ఒకటి 36,000 ఈచ్ 1 36,000 అయితే చెప్తానండి చెప్పడం. ఒక్కోటి ఏదైనా కూడా 35-36,000 రూపాయలు అయితే ప్రైస్ చెప్తానండి. సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకునేది 35 వేసుకున్నాం. సో మనకు ప్రైస్ వచ్చి చెప్పింది 36 చెప్పారు. 1000 రూపాయలు డిస్టెన్స్లో ఉంది. సో మార్కెట్లో ఎక్కడైనా కూడా టోటల్గా ఈరోజు ఏం కొన్ని అవ్వలేదా? ఇప్పుడు వస్తాడవా? చూడు సరుకు ఫుల్గా వచ్చింది. నేను వచ్చి అర్ధగంట అయిపోయా. నువ్వు ఫోన్ చేయ, నేను ఫోన్ చేద్దాం అనుకున్నా. నీ నెంబర్ నా దగ్గర లేదు. నీ నెంబర్ ఉంటే నేను బండ్లో పిలుచుకొచ్చాయంట ఈరోజు నేను. సరే చూసుకో, మనం పదాం, పోయేటప్పుడు బండ్లు పోదాం. నాకు ఫోన్ చేయి నువ్వు బండ్లోనే. ఓ పిల్ల కొనుక్కుంటే ఓకే ఓకే. మన పీరియడ్స్ అంతా ఏమన్నా మార్చారా? ఏంలే, ఈ ఆదివారమేనా? ఆదివారమే పండగ సంత పోయినట్టే మనకి. ఓకే ఓకే. సో అదే అండి, ఇవైతే మనకు అయితే 35,000 అయితే 36,000 అయితే ప్రైస్ చెప్పినారు. సో వ్యాపారాలు జరుగుతున్నాయండి. సో 30-35 మధ్యలో అయిపోయారు ఈ దీనికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. పెద్ద సైజ్ పొటేన్లు చూద్దాము. మనకైతే అన్నీ కూడా పెద్ద సైజ్ పొటేన్లు ఉన్నాయి. అయితే ఇంకోటి ఈ వీడియోలోనే మేకపోతులు పొటేన్లు అన్నీ కూడా మిక్సింగ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే క్లమ్జీగా ఉంది, కొంచెం ఇరుకుగా ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మేకపోతులు పొటేన్లు అన్నీ కలిపి అయితే చూపించేస్తానండి. ఇక్కడ జత ఉన్నాయి. ఏం చెప్తున్నావు అన్న? ఇవే పొటేలు ఏం చెప్పారు అన్న? దాన్ని 30,000 కొనుక్కున్నారు. అమ్ముతాడు ఫ్రెండ్స్ చూసి 30,000 అయితే చెప్తున్నారండి. దీనికి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 30,000 రూపాయలు చెప్తున్నాడు. సో మనకు ఒక 2 బళ్ళు లేదంటే 4 బళ్ళు ఆ మీదలో ఉండొచ్చు. మనకు 30 కిలోలు 25-30 అయితే మీట్ వచ్చేట్టుగా ఉందండి ఈ పొటేల వరకు అయితే మనం చూసుకుంటే. దాని తర్వాత లోపల పోదామండి కాస్త. ఏం చెప్తానన్నా జతనా? ఏం చెప్తాను? జత 45. జత మీద 45,000 అయితే చెప్తానండి. చూసుకోవచ్చండి. 45,000 రూపాయలు చెప్తున్నాడు ఈ 2 పొటేళ్ళు. ఏం చెప్పారండి ఇదే? ఈ జత 42. 42,000 అయితే చెప్తానండి ఈ జత మీద. చూసుకోవచ్చు 2 పెద్ద సైజు పొటేళ్ళు 42,000 చెప్తున్నాడు. సో మనకి 20 ఎత్తుకున్నా కూడా 40-42 కిలోలు అయితే మీట్ తెచ్చుకోండి. ఏం చెప్తానన్నా దీన్ని? 38. 38,000 అయితే చెప్తాను. నేను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 38,000 రూపాయలు చెప్తున్నాడు. పల్లేసింది కదనా? పల్లేసింది కదా, 2 బళ్ళుతో ఉంది. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు? 35 వస్తుంది. సో 35 కిలోలు అయితే వస్తుంది చెప్తున్నాడు. 35 అయితే మీట్ వస్తుందని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ దీంట్లో మనం చూసుకుంటే నేను ఏం చెప్తాను? జత ఏం చెప్పారు? 53. 53,000 అయితే చెప్తానండి. దీన్ని 53,000 రూపాయలు చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఉంటుంది. 53 అన్నప్పుడు ఒక్కోటి మనకు 27కి 27, 26.5 ఆ విధంగా పడుతుందండి. సో 25 కిలోల పై మాట వచ్చేది ఉంది. కొంచెం లోపలికి పోదామండి మనము. ఏం చెప్తాను రయ్యా? తల
26 26,000 అయితే చెప్తున్నాడు. దీనిలో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి 26,000 రూపాయలు చెప్తున్నాడు. సో జత మీద వచ్చి 52 చెప్తారు వ్యాపారం అంటే. ఇవేం చెప్తానన్నా 50,000 జత. 50,000 అయితే చెప్తానండి జత మీద. 50,000 రూపాయలు చెప్తాడు. ఒక్కొక్కటి 25,000 అయితే చెప్తాను అనమాట. ఎన్ని కిలో రావచ్చు మీ అంచనాకు? ఒకటి 20-25 మధ్యలో వస్తుంది. 20-25 బిలో అయితే వస్తుంది అంటాను. హాయ్ అన్నగారు, బాగుండరా? బాగున్నాం. ఎన్ని తెచ్చి రెండే పెట్టుకున్నావా? ఆడ 4 ఏ తను జత 39కి ఇస్తావు. 42 చెప్తాడు ఫ్రెండ్స్. చూస్తే 42,000 చెప్తానండి జత మీద. 39,000కి అయితే ఇస్తానని చెప్తాను అనమాట. రెండు కూడా 39 అన్నప్పుడు అప్పుడు యావరేజ్గా 40 ఎత్తుకుంటే మనకి 20,000 ఒక్కోటి. సో 20,000 అన్నప్పుడు 19,500కి అయితే ఇస్తానని చెప్తున్నాడు ఒక్కోటి. అన్ని పళ్ళు వేసినాయి కదా ఇవే? పళ్ళు ఇలా ఓకే. ఇవైతే పాల పళ్ళ మీద అయితే ఉన్నాయంట. సో మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 నుంచి 20 కిలోల మధ్యలో అయితే వచ్చి ఉన్నాయి అనమాట. సో ఇంకో 2 అయితే ఉన్నాయి. హాయ్, ఎన్ని? రెండేనా? ఏం చెప్తాను? 2 2 ఉన్నాయి. ఇవేం చెప్తున్నావు జత? 44 44,000 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 44,000 రూపాయలు చెప్తున్నాడు. సో జత మీద చెప్పడం అది. ఒక్కొక్కటి అప్పుడు 22,000 రూపాయలు పడుతుందండి. ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి? 20 కిలోలు వస్తుంది. సో 22,000 అయితే చెప్తున్నాడు. 20 కిలోలు మీట్ అయితే చెప్తున్నాడు. సో తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ చూద్దామండి. కొంచెం లోపలికి పోదాము. చిన్న పెద్ద అన్ని కలిపి అయితే ఉన్నాయి. పోతులు ఉన్నాయి, పెద్ద సైజు పోతులు. అవి కూడా తీద్దాము ఒకసారి. మనం అన్ని పెద్ద సైజు వచ్చినాయి. పోతులు కానీ పొటేన్లు కానీ కూడా అన్ని పెద్ద సైజు వచ్చాయండి. ఈ పొటేన్లు వ్యాపారం జరుగుతున్నాయండి. సో ఎంత రేటు చెప్పారన్నా? ఎంత కడుగుతాండ్రా? ఎంత చెప్పారన్నా? ఎంత చెప్పారన్నా? అది 26 చెప్పారు. 26 చెప్పారంటే చూసుకోవచ్చండి. ఆ పొటేల్ని 26 చెప్పారంట. ఇది ఒక 1,000 రూపాయలు ఇటు అటు కూడా ఉండొచ్చు. 25, 26 అటు చెప్తాను. పోతున్నా ఏం చెప్తానన్నా? తెలీదా నీకు? మేకపోతున్నా ఏం చెప్తానన్నా? 23 23 చెప్తానండి. 25+ అయితే వచ్చేటిగా ఉంది. 23,000 రూపాయలు చెప్తున్నాడు. మనకు పొటేళ్లతో పోల్చుకుంటే మేకపోతులు కాస్త ధరలు తక్కువ చెప్తున్నారండి. సో మీట్ ప్రకారం ఎత్తుకుంటే 25 కిలోల పొటేల్ని 25,000 చెప్తే 25,000 మేకపోతుని 22,000 చెప్తున్నారు. సో మేకపోతులు అనేది కొంచెం రేటు తక్కువగా ఉన్నాయి. ఇదైతే పళ్ళు చెక్ చేసుకుంటాండ్రు. 4 బుల్లు ఎంత చెప్పారన్నా? ఎంత చెప్తాను? 24,000 చెప్తున్నారండి. సో 24,000 అయితే దీన్ని చెప్తాంటారు. కానీ వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 4 బుల్లతో ఉంది. ఏం చెప్తానన్నా? కొనుక్కున్నారా? ఎంత కొన్నారు? 45. రెండునా? 2 కలిపి 45కి అయితే కొన్నారని చూసుకోవచ్చండి. 45,000 రూపాయలు ఫైనల్ రేట్ ఇది. ఇదైతే సోల్డ్ అయిపోయినాయండి ఈ 2 పొటేన్లు. సో దాని తర్వాత చూస్తే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయండి. అన్ని పెద్ద సైజు పొటేన్ల బ్యాచ్లే చాలా వరకు అయితే వచ్చినాయి. ఈ బ్యాచ్లో తల ఏం చెప్తారో కనుక్కుందాం. ఈ బ్యాచ్లో 3, 6, 9, 10 పొటేన్లు అయితే ఉన్నట్టున్నాయి. వ్యాపారం జరుగుతున్నాయండి బలంగా. సో చూద్దాం ఏం చెప్తారో ఏమేసి. అన్నీ కూడా పెద్ద సైజు పొటేన్లు అండి. అన్ని బ్యాచ్లు అయితే వచ్చినాయి. తల ఏం చెప్తానన్నా? 30,000 చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తే తల ఒక్కొక్కటి 30,000 చెప్తున్నారండి. చెప్పడం వ్యాపారం జరుగుతున్నది. సో మనం ఎట్లెత్తుకున్నా కూడా అన్నీ కూడా 2 బుల్లు 4 బుల్ల మధ్యలో అయితే ఉన్నట్టున్నాయి. 30,000 చెప్పినప్పుడు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 25+ అయితే వచ్చేది ఉంది. ఏదైనా కూడా 25 కిలోలు పై మాటే వచ్చేది ఉంది. సో ఒక 2 కిలోలు పెరగచ్చు కూడా, తగ్గేదేం లేదు. సో 2 కిలోలు పెరిగే అవకాశం కూడా ఉంది అనమాట. అప్పుడు మనకు లైవ్ వచ్చేసరికి 60 నుంచి 70 మధ్యలో అయితే వచ్చేది ఉందండి. లైవ్ 60-70 మధ్యలో అయితే లైవ్ వచ్చేది ఉంది. ఈ పొటేన్లకు సంబంధించి అయితే మనం మాట్లాడుతున్నామండి. సో ఇట్లాంటి బ్యాచ్లు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఆల్రెడీ 2-3 వీడియోలు చేసాం మనం. ఏం చెప్తానండి దీన్ని? 25 25,000 అయితే చెప్తానండి. దీన్ని చూసుకోవచ్చు. 25,000 రూపాయలు చెప్తాను. ఆయన బాగున్నారా? కొనుక్కున్నారా? అమ్ముతాండ్రా? ఒకటే తెచ్చినట్టున్నారా? రెండేనా? ఓకే. దీన్నే చెప్తాను. 22,000 చెప్తున్నాడు. చూసుకోవచ్చండి. 22,000 చెప్తున్నాడు దీన్ని. అది పెద్ద సైజ్ పడుతుంది. దాన్నే చెప్తాను. 35 35,000 అయితే చెప్తున్నాడు. దీన్ని చూసుకోవచ్చు. 35,000 రూపాయలు అయితే దీన్ని చెప్పడం ఉంది. ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని కిలోలు అవచ్చు అనుకుంటున్నావునా? దీన్ని ఒక 80 లైవ్ వెయిట్. ఓకే, 80 అయితే లైవ్ వెయిట్ అయితే 80 చెప్తున్నారండి. సో మీట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 40, వాళ్ళు చెప్పే ప్రకారం 40 రావచ్చు అని చెప్తున్నారు.
సో 35 అయితే 30-35 మధ్యలో అయితే వచ్చేటిగా ఉంది. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట, తగ్గింపు ధరలు ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం, మనం కొంచెం లోపలికి అయితే పోదాం. హాయ్, థ్యాంక్ యూ. ఏం తెచ్చారు బ్రదర్? అయిపోయిందా? ఎంత కమ్మారు? మొత్తం కలిపి 40,000. ఏది 3 పొటేన్లు ఒక మేకపోతు. ఫ్రెండ్స్ చూస్తే ఈ 3 పొటేన్లు ఒక మేకపోతు ఇవన్నీ కలిపి 40,000కా? 40కి. ఓకే, ఒకటి 10,000 పడింది యావరేజ్గా. సో అవన్నీ కూడా అయిపోయినాయండి, సోల్డ్ అయిపోయినాయంట. 40,000కి అయితే కొన్నారంట. ఒక్కోటి అప్పుడు 10,000 రూపాయలు పడుతుంది. మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 12 నుంచి 14 కిలోల మధ్యలో 15 మధ్యలో వచ్చేటికొండి. 15 కాడికి ఒక కిలో ఇటు అటు యావరేజ్కి 15 కిలోలు. ఓకే, థ్యాంక్ యూ. సో అదే అనమాట. దాని తర్వాత చూద్దామండి నెక్స్ట్. ఏం చెప్తారన్నా పోతునే? ఒక పోత ఏం చెప్తాను రా? ఈ పోత ఏదైనా కూడా తల ఏం చెప్తారు? 13,000 ఒక్కోటి. ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకి? ఒక్కోటి 15 కిలోలు వస్తుందా? ఫ్రెండ్స్ 13,000 రూపాయలు ఒక్కోటి చెప్తానండి. సో 15 కిలోలు వస్తుందని చెప్తాను అనమాట. మేకపోతులు కాబట్టి ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. 12, 13 ఆ విధంగా చెప్తున్నారు. ఒక కిలో ఇటు అటు ఎత్తుకుంటే 14-15 కిలోలు వస్తుందని చెప్తాను అనమాట. సో పెద్ద పోతులు అయితే వ్యాపారం జరుగుతున్నాయి. హాయ్ హాయ్, ఏమైనా కొన్నారా? చూసి కొనడానికి వచ్చారా? ఓకే, ఏం తనన్నా పొటేల్నా? జత 53,000, 53,000 అయితే చెప్తానండి. ఈ జత మీద 2 పెద్ద పొటేళ్ళు కలిపి 53,000 రూపాయలు చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటాయన్నమాట. పల్లేసినాయి కదా, 6 పళ్ళతో ఉన్నాయి అనమాట. 53 అన్నప్పుడు మనకు 26, 26.5 ఆ విధంగా పడుతుందండి. సో చెప్పడం అయితే 26.5 చెప్తున్నాడు. మీట్ మన క్యాలిక్యులేట్ చేసుకుంటే 25+ అయితే వచ్చేటుకోండి. ఆ పోతే ఏం చెప్పారన్నా? 26. ఎన్ని కిలోలు రావచ్చు పోతేనా? 25 అట్లా వస్తుంది. సో 26,000 చెప్తానండి చెప్పడము, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది. 26 కిలోలు 25 కిలోలు ఆ మధ్యలో చెప్తున్నాడు. ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. సో మనం అయితే కొంచెం లోపలికి అయితే వచ్చినామండి. బ్యాచ్లు ఏమన్నా ఉంటే బ్యాచ్లు చూద్దాము. ఎవరు ఇచ్చినాడవే? మీనా అమ్మడానికేనా? ఏ తల? 20,000. ఇది ఒక్కదాన్ని. మిగతాడియా యావరేజ్గా ఒక్కోటి 20,000 చెప్తాను. 20,000 చెప్తాను అండి ఒక్కోటి. పొటేల్ని చూసుకోవచ్చు. ఇవన్నీ ఈ బ్యాచ్లో మొత్తం ఒక్కోటి 20,000కి చెప్తున్నాడు. జత మీద వచ్చి 40,000 రూపాయలు చేతి చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 20-22 ఆ విధంగా వచ్చి 20-22 కిలోల మధ్యలో వచ్చి ఉన్నాయన్నమాట. దాని తర్వాత కొంచెం లోపలికి పోదాం మనం. చిన్న పిల్లలు వచ్చినాయా లేవు అనుకుంటే చిన్న పిల్లలు కూడా వచ్చినట్టున్నాయి కాస్త. వచ్చినాయి చిన్న పెద్ద అంటే ఎక్కువ రావడం లేదు, ఎక్కువ రాలేదు చిన్నవి. సో పెద్ద అయితే ఎక్కువ వచ్చినమాట. ఈ బ్యాచ్ అడుగుదాం ఉండని చూద్దాం మనం. ఏం చెప్తానన్నా జత? జత ఏం చెప్తాను రా? 18,000. అన్ని పొటేన్లే కదా. 18,000 రూపాయలు చెప్తానండి. ఈ బ్యాచ్లో పొటేన్లు అంతా ఒక 6 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. 18,000 రూపాయలు అంటే 9,000 రూపాయలు అయితే ఒకటి చెప్తానండి. 9 రోజుల 18,000, 9,000 రూపాయలు అయితే ఒక్కో పిల్లలు చెప్తున్నాడు. అంతా కూడా ఒక 6 నెలలు 6.5 నెలలు ఉంటాయి. లైవ్ వెయిట్ మనం ఆడుకుంటే 20-22 కిలోలు వచ్చేట్టుకుంటాయి. కొన్ని అయితే 24 వచ్చేట్టుకుంటాయి అనమాట. సో యావరేజ్ మీద మనకైతే చెప్పడం 9,000 రూపాయలు అయితే ఒకటి చెప్తున్నాడు. సో అడ్రస్ మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే అంగళ్ళు, అన్నమయ్య డిస్ట్రిక్ట్. హాయ్నా వీలేరు ఆదివారమనా? ఆదివారమే మార్చలా, ఏం మార్చలేదంట ప్రస్తుతానికి. అయితే మార్చలేదంట. థ్యాంక్ యూ అన్న. ఏ ఊరన్నా? ఓకే, థ్యాంక్ యూ అన్న. సో అదే అనమాట. నెక్స్ట్ మనం చూద్దాము. ఈ వీడియో 13 minutes వచ్చింది. నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.